ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్నాయి. నేతల భవిష్యత్తులను వెతుక్కుంటూ పార్టీలు మారుతున్నారు. ముఖ్యంగా వైసీపీ నుంచి వలసలు ప్రారంభం కావడం ఆ పార్టీని ఆందోళనకు గురిచేస్తోంది. జగన్ రాష్ట్ర వ్యాప్తంగా అభ్యర్థులను మార్చుతుండడంతో అసంతృప్త నాయకులు విపక్షాల వైపు అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే తెలుగుదేశం పార్టీతో జనసేన పొత్తు పెట్టుకుంది. దీంతో అధికార పక్షం మొండి చేయి చూపించడంతో చాలా మంది నేతలు ఆ రెండు పార్టీల్లో చేరేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. ఇప్పటికే కొందరు చేరిపోయారు కూడా. టికెట్ల హామీ లభించడమే తరువాయి నేతలంతా నచ్చిన పార్టీల్లో చేరుతున్నారు. జనసేనలో చేరేందుకు ఇద్దరు మాజీ మంత్రులతో పాటు ఓ సిట్టింగ్ ఎంపీ ముహూర్తాలు ఫిక్స్ చేసుకున్నారు. పవన్ నుంచి గ్రీన్ సిగ్నల్ లభించడంతో వారంతా జనసేనలో చేరేందుకు ఏర్పాట్లు పూర్తి చేసుకున్నారు. మాజీ మంత్రి కొనతల రామకృష్ణ జనసేనలో చేరిక ఖాయమైంది. ఈ నెల 27న ఆయన జనసేనలో చేరుతారని తెలుస్తోంది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో కొనతల రామకృష్ణ మంత్రిగా వ్యవహరించారు. 2009 ఎన్నికల్లో ఓటమి, రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత జగన్ వెంట అడుగులు వేశారు. 2014 ఎన్నికల్లో విజయమ్మను విశాఖ లోక్సభ స్థానం నుంచి పోటీ చేయించడంలో కొనతలది క్రియాశీలక పాత్ర. కానీ క్రమేపీ జగన్ గుర్తింపు తగ్గించడంతో కొనతల పార్టీకి దూరమయ్యారు. 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి మద్దతిచ్చారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత సైలెంట్ అయ్యారు. 2024 ఎన్నికల్లో మాత్రం మరోసారి బరిలో దిగాలని భావిస్తున్నారు. జనసేన టికెట్తో అనకాపల్లి ఎంపీ స్థానం నుంచి పోటీ చేయాలని కొనతల ప్రయత్నిస్తున్నారు. ఇందుకు పవన్ నుంచి గ్రీన్ సిగ్నల్ లభించడంతో పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారు. ఆయన పార్టీలో చేరిన తర్వాత అనకాపల్లి ఎంపీ స్థానాన్ని ఆయనకు కట్టబెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం సైతం జనసేనలో చేరేందుకు దాదాపు సిద్ధపడినట్లు సమాచారం. ఈ నెల 30న ఆయన పవన్ సమక్షంలో జనసేనలో చేరుతారని టాక్ నడుస్తోంది. త్వరలో పవన్ ముద్రగడ ఇంటికి వెళ్లి చర్చలు జరుపుతారని, కీలక విషయాలపై చర్చిస్తారని తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో ముద్రగడ కుమారుడికి జనసేన టికెట్ కేటాయించే అవకాశం ఉంది. మరోవైపు వైసీపీ సిట్టింగ్ ఎంపీ వల్లభనేని బాలశౌరి కూడా జనసేనలో చేరేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే ఆయన పవన్ కళ్యాణ్ ను కలిశారు. కీలక చర్చలు జరిపారు. ఫిబ్రవరి 2వ వారంలో ఆయన పవన్ సమక్షంలో జనసేనలో చేరుతారని తెలుస్తోంది. గూడూరు వైసీపీ ఎమ్మెల్యే వరప్రసాద్ సైతం జనసేనలో చేరేందుకు మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. ఇప్పటికే ఆయన పవన్ ను కలిసి చర్చలు జరిపారు. గూడూరు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న వరప్రసాద్ను తప్పించి ఎమ్మెల్యే మొరిగ మురళీధర్ రావును జగన్ ఇన్ఛార్జిగా నియమించారు. దీంతో మనస్తాపానికి గురైన వరప్రసాద్ జనసేనలో చేరేందుకు మొగ్గు చూపారు. ప్రజారాజ్యంలో పనిచేసిన సమయంలో పవన్ కళ్యాణ్తో వరప్రసాద్కు మంచి అనుబంధం ఉంది. వచ్చే ఎన్నికల్లో అవకాశం కల్పిస్తే తిరుపతి ఎంపీ స్థానం నుండి పోటీ చేస్తారని వరప్రసాద్ పవన్ను కోరారు. అయితే టీడీపీతో పొత్తు ఉన్నందుకు సీటు విషయంలో ఎటువంటి హామీ ఇవ్వలేదు. బీజేపీ కూటమితో కలిసి వస్తే తిరుపతి ఎంపీ సీటును బీజేపీకి అప్పగించే అవకాశం ఉంది. బీజేపీ రాకుంటే మాత్రం ఆ సీటు జనసేనకు దగ్గర అవకాశం ఉంది. అదే జరిగితే వరప్రసాద్కి లైన్ క్లియర్ అవుతుంది. అయితే ఇంతలో వరప్రసాద్ సైతం జనసేనలో చేరుతారని ప్రచారం జరుగుతోంది. మొత్తానికైతే పలువురు తాజా మాజీలు సైతం జనసేనలోకి క్యూ కడుతుండడం ప్రాధాన్యత సంతరించుకుంటుంది.